హాయ్ హలో సలాం నమస్తే వెల్కమ్ టు మన తెలంగాణ పాట. తెలంగాణ నేల మీద పోరాటాన్ని ఎత్తుకొని ప్రజ్వరించిన ప్రతి చోట ఒక్కొక్క గ్రామంలో ఎరిపెక్కిన గొంతులెన్నో. లెఫ్టిస్టులు అంటే ముఖ్యంగా కమ్యూనిస్టులు లేకుండా, కమ్యూనిస్టు ఉద్యమాలు లేకుండా ఇక్కడ ఈ నేల మీద ఏ ఉద్యమం లేదు. కమ్యూనిస్టు కళాకారులు, కమ్యూనిస్టు కంటాలు మంటలను రుద్దుకొని పోరాటాలకు పూనుకోకుండా ఈ నేల మీద ఏ పాట లేదు, ఏ పుట్టుక లేదు. అటువంటి అరుణోదయ లెఫ్టిస్ట్ నుంచి వచ్చినటువంటి మన జనగామ రాజనరసనని ఇవాళ మనం బేగంపేటలో కలుసుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా అరుణోదయ నుంచి వచ్చిన పోరాటాల పటిమ ఎటువంటిది, పాటను ఎందుకు ఎత్తుకుంటూ, పాటనే బతుకు బాటగా ఎందుకు మలుచుకుంటూ, పోరాటాల వైపు నుంచి సర్కారు పాట వైపు ఎందుకు వచ్చిందని మాట్లాడుకునే ముందు అన్న నమస్తే. నమస్తే భయ్యా. యా రాజనరసన, చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నా. ఓకే, ఇవాళ కుదిరింది. ఒక్కసారి మీ ప్రస్థానం, మీ పాటతో మీ పయనం ఇదంతా మాట్లాడుకునే ముందుగా మీరు వచ్చిన అంటే ఏ నేపథ్యం నుంచి వచ్చారు, ఆ పాటతో ఒకసారి స్టార్ట్ చేయండి. ఓకే, నాది పెద్దపల్లి జిల్లా జనగామ గ్రామం. పెద్దపల్లి జిల్లాలో జనగామ గ్రామం. జనగామ అనేది ఇంటి పేరు కదా? జనగామ రాజనర్సు, జనగామ గ్రామం. ఓకే, ఇంటి పేరు జనగామ, ఊరు కూడా జనగామే. రెండు ఒకటే అన్నది. రెండు ఒకటే. మాది కూడా గట్లనే, నా పేరు రాచకొండ, ఇంటి పేరు కూడా అదే. రాచకొండ వల్ల అయితే నా పేరు జనగామ రాజనర్సు, మా ఊరు కూడా జనగామ, పెద్దపల్లి డిస్టిక్. నేను ఫస్ట్ 15 సంవత్సరం మా అమ్మ నాన్న జనగామ దుర్గయ్య, జనగామ చంద్రమ్మ పెద్ద కొడుకు. ఓకే, కాబట్టి మా ఊళ్ళే నేను ఒక చిన్నప్పటి నుండే విప్లవం ఉన్నది. మా ఊళ్ళే విప్లవ పార్టీ, సిపిఐఎంఎల్ పార్టీ ఉండే. ఓకే, ఆ పార్టీ నుండి అరుణోదయ కళాకారులు జనగామ లింగన్న గారు, ఆర్ఎల్ వెంకటి గారు, ఇంకా తదితర చాలా మంది కళాకారులు, అంటే వాళ్ళు పేరువైన కళాకారులు, రచయిత గాయకులు. వాళ్ళు పాడుతుంటే నేను వాళ్ళని చూసి వాళ్ళ వెంబడి తిరిగి నేర్చుకున్నా. ముందు నేర్చుకున్నా పాట ఏంటి, పాట ఏందని నేర్చుకున్నా. వాళ్ళతో ఎంబడి పోయి పాట నేర్చుకున్నా. ఆ తర్వాత విమలక్క, రామారావు అన్న మా గురువులు. ఓకే, అరుణోదయ రామారావు అన్న, విమలక్క మా గురువులు. వాళ్ళతోటి నేను రికార్డింగ్లో కానీ ఉద్యమ పాటలు, కార్మిక పాటలు, కర్షక పాటలు, అమరవీరుల పాటలు, ఈ పాటలన్నీ కూడా నేర్చుకొని ఈరోజు తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, అరుణోదయలో పనిచేసిన, ఈరోజు ప్రభుత్వ పథకాలు. ఇది మాట్లాడదాం. ముందు అరుణోదయ నుంచి ఒక పాట ఉంటది కదా, ఒక ప్రార్థన గీతం. అరుణోదయల ప్రార్థన గీతం ఉంటది. ఆ పాట నుండి స్టార్ట్ చేస్తాం. ఏడికి పోయినా స్టేజ్ మీద ఫస్ట్ ప్రార్థన గీతం లెక్క అరుణోదయ పాట ఉంటది. ఫస్ట్ అరుణోదయ పాట. నేను అరుణోదయ కళాకారుని కదా, ఫస్ట్ అరుణోదయ పాట. అరుణోదయం శుభోదయం నూత్న క్రాంతి యుగోదయం. అరుణోదయం 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 అరుణోదయం. అడుగున పడి నలిగి ఉన్న బడుగు జనుల బ్రతుకుల్లో, బడుగు జనుల బ్రతుకుల్లో, బడుగు జనుల బ్రతుకుల్లో. అడుగున పడి నలిగి ఉన్న బడుగు జనుల బ్రతుకుల్లో, బడుగు జనుల బ్రతుకుల్లో, బడుగు జనుల బ్రతుకుల్లో. నవోదయం శుభోదయం నూత్న క్రాంతి యుగోదయం. అరుణోదయం అరుణోదయం అరుణోదయం. సిరిగలవానిక సరిగమలు పదనిసలు, సరిగమలు పదనిసలు, సరిగమలు పదనిసలు. అరే సిరిగలవానిక సరిగమలు పదనిసలు, సరిగమలు పదనిసలు, సరిగమలు పదనిసలు. కలవారికేనా కలలు సంస్కృతులు, అందుకేనా కళలు సంస్కృతులు. మానవాళి ఉండు వరకు పెను మంటల తరం నీ. అరుణోదయం 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 అరుణోదయం. సూపర్ సూపర్. ఇది ముందు నేర్చుకున్న పాటనా రామారావు అన్న, విమలక్క దగ్గర? స్టేజీల మీద పాడతా అంటే నేను కింద కూర్చుండి ఈ పాటను నేర్చుకున్నా. నేను కూడా వాళ్ళు ఏ రకంగా అయితే వాడిలో నేను కూడా అదే టైప్ లా వేదికల పైన ఫస్ట్ ఈ పాట వాడిపించాను. ఇంకా అక్కడ నుంచి స్టార్ట్ అయినా ఆ తర్వాత అట్లా స్టార్ట్ అయినా. ఆ తర్వాత అంటే ఇప్పుడు మన అరుణోదయ అనగానే మిత్రన్న రాసిన పాటలు బాగా ప్రఖ్యాతి, అంటే బాగా పేరు ఉంటది, విమలక్క వాడుతుంది. అట్లా అందులో మీకు విమలక్క గానీ ఆ మిత్రన్న రాసిన పాటలు ఏది బాగా నచ్చేది?
చాలా పాటలు అన్న రాసిన పాటలు అవి తిరుగులేని పాటలే. విమలక్క వాడితే అది గొంతుకు అది జాలు వారుతుంది. అక్క రాసిన పాటలు చాలా ఇష్టం నాకు. రామారావు అన్న అక్క పాడే పాటలు అంటే చాలా ఇష్టం. అమరవీరుల మీద ఒక మంచి సాంగ్ రాసిండు అన్న. అవునా? అది అంటే ఈ పాటలలో ఇంకా నాకు బాగా ఇష్టం ఆ పాట. మిత్రాన్న రాసినటువంటి అమరవీరులు విన్న పాట, అమరవీరుల మీద రాసినటువంటి పాట, రియాజ్ అమర్ రాసినటువంటి పాట. అప్పుడు నేను అరుణోదయాలో ఉన్నప్పుడు ఆ పాట విమలక్క వాడతా అంటే మేము కోరస్ ఇచ్చినాం. క్యాసెట్ రికార్డింగ్ అయింది సిల్లిపడ్డ పల్లెగుండలు క్యాసెట్ లో అక్క వాడింది పాట. ఆ పాట నేను బయట వాడతా అంట. సలాము 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 లాల్ సలాము జంగు జన్క రస్తా కుర్బానికే సలాము 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 సలాముకే సలాము జంగు జంగరస్తా కుర్బానుకే సలాము 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 లాల్ సలాము జంగు జన్క రస్తా కుర్బానికే సలాము 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 లాల్ సలాము జంగు జన్కరస్తా కుర్బానికే సలాము సాయేబుల కొడుకులు చూడ సక్కని వాళ్ళురా సాయేబుల కొడుకులు చూడ సక్కని వాళ్ళురా ఏ తల్లి ప్రేమతో కన్నదో ఎదలో తీయని గుర్తులు ఏ తల్లి ప్రేమతో కన్నదో ఎదలో తీయని గుర్తులు నవ్వుతే నవరత్నాలు తుల్లితే పాల ముత్యాలు నవ్వితే నవరత్నాలు తుల్లితే పాల ముత్యాలు రియాజు ఫజల్ బాయి రియాజు ఫజల్ బాయి అఫ్సర్ సలాం లోయి సలాము 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 లాల్ సలాము జంగు జన్కరస్తా కుర్బానికా సలాము ఆము సలాము సలాము లాల్ సలాము జంగు జన్క రస్తా కుర్బానికే సలాము 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 లాల్ సలాము జంగు జన్కరస్తా కుర్బానికే సలాము ఇంగిలీసు చదువులో దిలి ఎంగిలి బతుకుల కలిసి ఇంగ్లీషు చదువుల దిలి ఎంగిలి బతుకుల కలిసి అరే మల్లెల తెల్లంగా పెరిగి మట్టి పిల్లల్లోన తిరిగి ఈ మల్లెల తెల్లంగా పెరిగి మట్టి పిల్లల్లోన తిరిగి గుండాల తండాలు దాటి పోరాట జెండాలు నాటి గుండాల తండాలు దాటి పోరాట జెండాలు వాటి మెతుకు కోట కంటే ఎత్తుగా మెతుకు కోట కంటే ఎత్తుగా ఎదిగిన పేరే రియాజు సలాము 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 లాల్ సలాము జంగు జన్క రస్తా కుర్బానికే సలాము 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 లాల్ సలాము జంగు జన్కరస్తా కుర్బానికే సలాము కుర్బానికే సలాము కుర్బానికే కుర్బానికే సలాము కుర్బానికే సలాము సూపర్ 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 నిజంగా. అంటే ఈ పాటలు పాడుతున్నప్పుడు ఒరిజినల్గా మనం లెర్నింగ్ డేస్లో అంటే నేర్చుకుంటున్నప్పుడు ఎంతైతే క్రమశిక్షణతో ఎంతైతే నిష్ఠతో నేర్చుకుంటామో ఆ భయం కనబడుతుంది. మరి ఇప్పుడు ఆ పాటలు పాడిన నువ్వు సర్కార్ కోసం సర్కార్ పథకాల కోసం పాడుతున్నావు కదా, అవి మంచిగా అనిపిస్తున్నాయి ఇవా? అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అయ్యే కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితులు ఈ కరెక్ట్. ఇప్పుడున్న పరిస్థితులలో ఇది బతుకుదెరువు పాట, ఓకే, అది పోరాటం పాట. అది పోరాట పాట. అప్పుడు పోరాటంలో పనిచేసినాం, అప్పుడు పోరాటం పాటలు పాడినాం. ఇప్పుడు పోరాటం నుండి బయటకు వచ్చేసినాం కదా. అవును. ఇప్పుడు బతుకుదెరువు పాట, బతుకుదెరువు ఉండాలి కదా. ఇప్పుడు బతుకుదెరువు పాటలు ఇవి. ఆ పోరాటం ఎవరి కోసం, ఈ బతుకు ఆరాటం ఎవరి కోసం? ఇదంతా ప్రజల కోసం. అప్పుడు పోరాటం, ఇది కూడా ప్రజల కోసమే. ఇది కూడా ఇప్పుడు ప్రజల కోసమే. ఇప్పుడు ప్రభుత్వం అయితే ఏదైతే పథకాలు పెడుతున్నదో ఆ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా మేము పల్లె పల్లెన పోయి పాడుతున్నప్పుడు ఏమన్నా వ్యతిరేకత వస్తుందా అన్న? ఏం వ్యతిరేకత లేదు. జనాల నుంచి ఏడొచ్చినవే పథకాలు బాగానే చెప్తాను. అట్లేం లేదు, అట్లేం ఇస్తారు కదా ప్రభుత్వం కాబట్టి. అంటే పొద్దున ఒక ఆయన బేగంపేటలో వాడుతున్నాడు, రైతు భరోసా వచ్చింది, పండుగలు జరుగుతాయి అంటారు. మరి జనం ఏమన్నా ఎదురు పడితేంది అని? అట్లేం లేదు, అట్లే లేదా? మధ్యాహ్నం ఉన్నది. ఇప్పుడు విప్లవోద్యమాల నుంచి తెలంగాణ ఉద్యమానికి అనివార్యంగా మార్పు జరిగింది, వచ్చేసినావు. తెలంగాణ ఉద్యమానికి రాగానే నువ్వు ఎత్తుకున్న పాట ఏంది? నా తెలంగాణ కావాలి నాకని. అది విమలాక నోటి నుండి జాలువారిన పాట, మిత్రాన్న రాసిన పాట. ఏం పాట అది?
మత్తడి దునికి అలుగు తన్నుకొని పారినట్టు మత్తడి దునికి అలుగు తన్నుకొని పారినట్టు మెత్తడి గుండెలు సైతం నగారై మ్రోగినట్టు మెత్తడి గుండెలు సైతం నగారై మోగినట్టు మెత్తిన బోరమెత్తి శివసత్తులు దూలంగా దుందాం చలో దుందాం చలో దుందాం తెలంగాణ జాతర వచ్చరా చలో దుందాం తెలంగాణ జాతర వచ్చరా ఆటి మున్నూట బాణాల మునుమే ఇదిరా అది ఎగిలి వారే పొద్దు ఎరిపే గదరా నాటి మున్నూట బాణాల మునుగే ఇదిరా అది ఎగిలి వారే పొద్దు ఎరిపే గదరా సుడిగాలై కరీంనగర్ జుట్టు కస్తే సుడిగాలై కరీంనగర్ చుట్టూ కస్తే అరే సుడిగాలై కరీంనగర్ జుట్టు కస్తే సుడిగాలై కరీంనగర్ చుట్టూ కస్తే రంగుల జెండలెన్నో ఎల్సిపాయరా చలో దుందాం చలో దుందాం చలో దుందాం తెలంగాణ జాతర వచ్చరా చలో దుందాం తెలంగాణ జాతర వచ్చరా చెలో దుందాం తెలంగాణ దండుగట్టెరా చెలో దుందాం తెలంగాణ దండుగట్టెరా. లేచి ఉరుకంగా ముసలోళ్ళకు రేషం వచ్చరా లేచి ఉరకంగా ముసలోళ్ళకు రోషం అలా వచ్చెరా. తెలంగాణ పాట ఉండేది ఆ అట్లా ముసలోళ్ళకు కూడా సైతం రేషం వచ్చేటువంటి పాటలు మిత్రన్న రాసిండు. అంటే కాదు, తెలంగాణ ఉద్యమం నడుస్తున్నంతసేపు ఈ ఏరియాలో ధూమ్ధామ్ జరిగితే మా రాజనరసన్ వస్తే ఇదే పాడాలని అడిగేటదట కదా, అదేం పాట ఎక్కువ అంటే ధూమ్ధాములో నువ్వు వాడేది? అది ఆ సెంచల్గూడ జైలులోన ఆ పాట, అవునా? అది దర్వేల్ గారు రాసిండు ఆ పాట. అంటే జైల్లో ఉండి రాసిండు ఆయన. అన్న జైల్లో ఉండి రాస్తే మేము బయట ఉండి పాడినాం. ఆయన జైలు ఉండి రాస్తే మీరు బయట ఉండి వాడి ఆ. జైలుకి వినబడతట్టు. ఇది మన తెలంగాణకి వినబడతట్టు ఒకసారి వాడు రాదే? ఖచ్చితంగా వాడదా. చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా. చంద్రగూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా. 60 ఏళ్ల నుండి ప్రజల అరిగోసలు చూసినోళ్ళు, 60 ఏళ్ల నుండి ప్రజల అరిగోసలు చూసిన 60 ఏళ్ల నుండి ప్రజల అరిగోసలు చూసినోళ్ళు, 60 ఏళ్ల నుండి ప్రజల అరిగోసలు చూసిన వలసాంధ్ర పాలకుల దోపిడీని ఎదిరించినోళ్ళు, వలసాంధ్ర పాలకుల దోపిడిని ఎదిరించిన దొంగ రాజకీయాలను బండకేసి ఉతికినోళ్ళు, దొంగ రాజకీయాలను బండకేసి ఉతికిన జై తెలంగాణ అంటూ యదించిన బందీకాన చెంచల్గూడ చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా. నెలమ్మ ఎట్టుంటదో చూడనీకి గానరాదు, నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు, నెలమ్మ ఎట్టుంటదో చూడనీకి గానరాదు, నెలమ్మ ఎట్లుంటదో చూడనీకి కానరాదు. సూర్యుడే సుటామోలే చూసిపోను రావట్టే, సూర్యుడే సుటామోలే చూసిపోను రావట్టే, సూర్యుడే సుటామోలే చూసిపోను రావట్టే, ఆ సూర్యుడే సుటామోలే చూసిపోను రావట్టే, పొద్దు వడిచే పొద్దు గూకే రోజులెన్నో గడిచిపాయే, పొద్దు వడిసే పొద్దుగూకే రోజులెన్నో గడిసిపాయే. జై తెలంగాణ అంటూ నినదించిన బందీకాన చెంచల్గూడ చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారా ఓ చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా. జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, నా జైలు తెలంగాణ నా జంగు తెలంగాణ, నా జైలు తెలంగాణ నా జంగు తెలంగాణ, నా జైలు తెలంగాణ నా జంగు తెలంగాణ. సూపర్ సూపర్ రాజన్న, మిమ్మల్ని చూస్తే మంచి ఊపి వస్తుంది. అప్పుడు ఏదో ఉద్యమానికి పోయినట్టున్నది మళ్ళా. కాదన్నా, ఇప్పుడు కంటరు పెంచుతారు, వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి తల్లిదండ్రులకు. మనం మొండిగా వాళ్ళు చెప్పిన వాళ్ళ ఆశల్ని కాదని, చదువుని వద్దని పాటనెత్తుకొని ఒక్కొక్క పూట ఎక్కడెక్కడో కష్టాలు పడుకుంటా తిరుగుతాం కదా. ఈ ప్రయాణం అంతా తిరిగినప్పుడు అరే మా నాయన చెప్పినప్పుడు ఇన్ లేదు, మా అమ్మ చెప్పినప్పుడు ఇన్ లేదు, పాటనెత్తుకొని ఇంత దూరం వచ్చినాని ఎక్కడన్నా ఏ రాత్రో పడుకున్నప్పుడు మనసు కలక్కు అంటదా, లేదు ఇష్టమైన పని చేస్తున్నా అని తృప్తిగా ఉంటుందా? అంటే అది ఇప్పుడు అందరూ కూడా అమ్మ నాన్న చెప్పిన మాటలు ఏంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? కొందరన్నా తెగపడాలి కదా. ఉద్యమం తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడతలేదు. నువ్వు పాటనెత్తుకున్న దగ్గర నుంచి నీకంటూ ఏదో ఒక రోజు అరే మా నాన్నకి సమాధానం చెప్పలేకపోయినా, మా అమ్మ అనుకున్నది నేను కాలేకపోయినా, అంటే కొంత బాధ అనిపిస్తుంది.
ఆ విషయంలో బాధ అనిపిస్తుంది. కొంత కొంత అప్పుడప్పుడు ఆలోచన చేస్తా ఉంటాం. పండుకున్నప్పుడు పొద్దున లేవంగా తెలియబడుతుంది. అప్పుడు మా వాళ్ళు చెప్పినప్పుడు నేను వింటలేను వాళ్ళ మాట. అదొకటి బాధ ఉంటది. కానీ మిగతా ప్రజలకంతా మనం మేలే చేస్తాను కదా మన పోరాటం ద్వారా. అవును. కాబట్టి ఇప్పుడు ఇంట్రోల కంటే బయటి జనానికి అయితే మనం ఎక్కువ అడక్ట్ ఎక్కువ మేలు చేస్తున్నాం కాబట్టి దాన్ని కొంచెం మనం అడ్జస్ట్ అయిపోతాం అట్లా. ఎందుకు మరి నువ్వు ఓ భజన కాడ కూర్చుంటే భజన పాట పాడతావు, పండుగ కాడ కూర్చుంటే పండుగ పాట పాడతావు, అవును దేవుని కాడ కూర్చుంటే దేవుని కాడ పాడతావు. అవును. పాట ఏడుంటే ఆడుంటావు. నా పాటే నా ప్రయాణం. పాటే నీ ప్రయాణం. ఒక భజన పాట వాడని ఎట్లా పాడతావు చూస్తా. సరే ఓకే. మా ఊళ్ళే త్రిలింగ రాజరాజేశ్వర స్వామి జనగామ దేవస్థానం బాగా పేరుపోయినటువంటి పురాతనమైనటువంటి దేవస్థానం. అక్కడ మేము అప్పుడప్పుడు భజన కూడా పోతా నేను. ఓ రాజేశా నిన్ను కొలిసేమురా ఈశా, నిన్ను మరువక భజనలు చేసేమురా, మమ్ము కరుణించరా ఓ రాజేశా, నిన్ను కొలిసేమురా ఈశా, నిన్ను మరువక భజనలు చేసేమురా, మమ్ము కరుణించరా. మా మనసులోని బాధలనన్ని తీర్చుమురా శంభో, మము కాపాడి మము దీవించి త్రోవ చూపించరా ఓ రాజలింగా, నీ ఆలయములో భజనలు గైకొనుము నేడు, భజనలు గైకొనుము నేడు ఓ రాజేశా, నిన్ను కొలిసేమురా ఈశా, నిన్ను మరువక భజనలు చేసేమురా, మమ్ము కరుణించరా. చిన్నారి మనసులలో మాకు వేదనేలా, ఆ వేదన మీకే భారము, మేము అల్లుకున్న మాశలన్నీ కడతెర్చి మమ్ముంచరా ఓ రాజలింగా, నీ ఆలయములో భజనలు గైకొనుము నేడు, భజనలు గైకొనుము నేడు ఓ రాజేశా, నిన్ను కొలిసేమురా ఈశా, నిన్ను మరువక భజనలు చేసేమురా, మమ్ము కరుణించరా. సూపర్ సూపర్, చాలా సినిమా పాట లాగుంది. ఇది బాగా పాడినావు అద్భుతంగా. అంటే కొన్ని అట్లుంటాయి భజన సాంగ్స్. ఇవేనా ఇప్పుడు రికార్డింగ్ లో యూట్యూబ్ సాంగ్లు ఏమైనా వాడతానా? రికార్డింగ్ లలో అప్పుడప్పుడు వాడతా కదా భక్తి గీతాలు. భక్తి గీతాలే వాడుతావు. ఈ విప్లవం వాడతా, అరుణోదయ పాటలు వాడతా, ఇవి వాడతా. ఏదంటే అది తమ్ముడు ఏదంటది రాజనరసన్న. ఇప్పుడు 10 ఏళ్ళు కేసీఆర్ సర్కార్ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది. అప్పుడు బాగున్నది, ఇప్పుడు బాగున్నది నీకు? అంటే అప్పటి పాలన అప్పుడు బాగున్నది, ఇప్పుడు జరిగే అటువంటి ప్రజాపాలన కూడా చాలా బాగున్నది. బాగలేదని మనం అనలేం కదా. లేదు ఎట్లా కరెక్ట్ ఉన్నది కాబట్టి కరెక్ట్ ఉన్నది అని చెప్తాం, బాగాలేకపోతే బాగాలేదని చెప్తాం కదా. బాగలేదని ప్రజలు 6 పథకాలు గ్యారంటీ అమలు చేస్తున్నది ఇప్పుడు సర్కారు. కాదు, సర్కార్ బాగలేదని ప్రజలు దింపేసి కాంగ్రెస్ తెచ్చుకోరు. నువ్వు బాగలేదని అంటే బాగుందని అంటున్నావు. అంటే అప్పుడు ఆ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు బాగున్నాయి అంటే ప్రజలు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. అంటే నేనేమంటే ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉన్నది కదా మీ సారథి. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలో అది సర్కారుకి చెప్తురా, ఓన్లీ ప్రభుత్వం ఏం చెప్తుందో అది ప్రజలకు చెప్తురా, అంతేనా? లేదు, అంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను మేము ప్రజలకి వివరిస్తాను. వాళ్ళు చెప్పండి బాధలు కూడా మేము ప్రభుత్వానికి చెప్తాను. మేము చెప్తురా? చెప్పినాం ఈ మధ్య చెప్పినాం, చాలా చెప్పినాం సార్, ఇట్లా ప్రజల నుండి ఇది వస్తుంది అని. కొన్ని వాళ్ళు ఏవైతే మాకు సమస్యలు చెప్తారో, ఒకడికి పోతే పింఛన్ వస్తలేదు మాకు, ఒకడికి పోతే మాకు భూములది రైతు బంధు వస్తలేదు అని కొన్ని జాగాల్లో మాకు ఎదురైతాయి. అవి వచ్చి మా సార్లో చెప్తాం. మేము మా ఇన్ఛార్జ్ ఉంటారు కదా డిపిఆర్ఓ సార్, వాళ్ళకి చెప్తే వాళ్ళు పైకి రాసి పంపుతారు. ఇప్పుడు రేవంత్ సర్కార్ మీద హామీలు అమలు అవుతున్నట్టున్న కొత్త పాట ఒకటి వాడే. ఓకే, పాడతా.
అది కొంచెం చూసుకుంటా వాడండి. ప్రజాపాలన ఇది 6 గ్యారంటీల మీద పాట రచన దయా నరసింహన్ గారు. ఓకే. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, ఊరూరాభివృద్ధి దండి పాలన. ఆ ఆ ఆ ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, ఊరూరాభివృద్ధి దండి పాలన. 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 రేషన్ కార్డు ఉంటే లేదు మనకు కొదువా, అరువులకు 6 గ్యారంటీల నిలువ. అర్హులకు 6 గ్యారంటీల నిలువ, అర్హులకు 6 గ్యారంటీల నిలువ. అరే సమీక్షల సంగ్రామము రూపుదాల్చనంట, సమీక్షల సంగ్రామము రూపుదాల్చనంట. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, ఊరూరాభివృద్ధి దండి పాలన. ప్రజాపాలన ఇది ప్రగతి పాలన, ఊరూరాభివృద్ధి దండి పాలన. ఓకే, సూపర్. అంటే ఏ ఊరికైనా ఇదే వాడుతుంటావా? ఇది కాదు, ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించింది ప్రజలకు, మహిళలకు ఓన్లీ. మరి అమ్మలక్కలు సిగలు పట్టుకుంటారు కదా, దాని మీద ఏం రాయలేదు? అమ్మలక్కలు సిగలు పట్టుకుంటే వాళ్ళు లొల్లి పెట్టుకుంటే దానికి మనం ఏం చేస్తాం బ్రదర్? వాళ్ళు మంచిగా సైలెన్స్ గా ఎక్కువ కూర్చోవాలి, వాళ్ళ సీతాలు కూర్చొని ఇట్లా చెప్పాలి కదా ఒక పాట, silent. సీట్ ఇవ్వాలి. కానీ వాళ్ళు కొట్లాడదు, దానికి సర్కారు బాధ్యత, మనం బాధ్యులమా? మరి వాళ్ళు నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇన్ని పాటలు మంచిగా అంటే మీ నోటి నుంచి సంగీత పరమైనదైనా బాగానే వస్తుంది, అలవోకగా ఇవి మన అభ్యుదయమైన విప్లవమైన వస్తుంది. ఓకే. జానపదాలు ఎప్పుడు వాడలేదా? జానపదాలు వాడినా కానీ అన్ని ఇప్పుడు అందరు పాడి పాడి అవి నలిగిపోయి ఉన్నాయి. పాడైపోయినాయి. అదే పాడేం కాలే, పాట ఎప్పుడు పాడు కాదు, కొంత పాత పడిపోయింది, అది అందరి నోళ్ళల్లో నలిగిపోయింది. అది ఆ పాత పడ్డ పాటను ఒకసారి మనం కొత్తగా చేద్దాం, పాట రాదు ఒకటి. సరే ఓకే, మీ కోరిక మేరకు ఒక పల్లవి చరణం పాడతా. యా. గల్ గల్ సపుల్ల గాజులు తెస్తానే, గల్ గల్ సపుల్ల గాజులు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే, రంగు రంగుల రైకలు తెస్తానే. గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. అరే గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా, గాజులేసుకోవే పిల్ల మోజులన్నీ తీరా. అరే మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మీద భావనునే కాదా. మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన భావనునే కాదా. జల్ జల్ మటేల దానా జారుడు కురుల దానా, జల్ జల్ మటేల దానా జారుడు కురుల దానా. నీ జబ్బల నడుమ మెరిసే నా గుండెల్ల వాన కురిసే, నీ జబ్బల నడుమ మెరిసే నా గుండెల్ల వాన కురిసే. నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా, నీ బుగ్గ మీద మచ్చ నా మనసు నీకు ఇచ్చా. మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన భావనునే కాదా. మంజుల మనసు పడితేనే నీ మీద, మరదాల నీ మేన భావనునే కాదా. ఇలాంటి జానపదాలు ఉంటాయి, పాడతా. కానీ మన నీకోసం పాడి పాట. లేదు, మీరు మల్టీ స్టారర్ ఉన్నారన్న, మంచిగా అన్ని పాటలు పాడుతున్నారు. అంటే ఒక ప్రొఫెషన్ సింగర్ అంటే అన్ని ఇట్లా వాడాలి. నిజంగా చాలా బాగా ఉన్నాయి మీ ఒక్కొక్క పాట. నాదొక చిన్న స్వార్థం. స్వార్థమా? ఏం చేద్దాం? అది పెద్దపల్లి జిల్లా కదా, ఆ జిల్లా మీద దయా నరసింహ అని ఒక ఇట్టు పాట రాసిండు. మరి స్వార్థం అంటే అదే నా స్వార్థం, నా జిల్లా మీద నేను వాడుకోవాలి కదా. అవును, అది నాకు కొంత చిన్న స్వార్థం. స్వార్థం ఏం కాదు, ఇది నిస్వార్థమే. జిల్లా నీ ఒక్కనికే కాదు, ఇక్కడ అందరికి కాదు. నేను జిల్లాలో పుట్టిన ఆ జిల్లాకు బహుమతిగా ఈ పాట రైట్. దయా నరసింహ అన్న రచనలో దయా నరసింహ అన్న రాస్తే చెప్తావా? పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో,
అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనవో రాజుల కాలన రతనాలు పండించే రాతి గృహాలుండేనో చారిత్ర చెప్పిన త్యాగాల చిరునామా సంతకాలు ఉన్నాయో. పాట రచన దయా నరసింగ్ అన్న, వావ్. తెలంగాణ సాంస్కృతిక సారథి అన్నగారు, పెద్దపల్లి జిల్లా రామగుండం నివాసి. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనవో. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనవో. రాజుల కాలాల రాజుల కాలాన రతనాలు పండించే రాతి గృహాలుండెనో చారిత్ర చెప్పిన త్యాగాల చిరునామా సంతకాలు ఉన్నాయో. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనవో. గోదావరి తీరాన బొగ్గు నిల్వలున్న సింగరేణి తల్లిరో, సింగరేణి తల్లిరో, సింగరేణి తల్లిరో. దేశానికే వెలుగు జిలుగులు పంచేటి ఎన్టీపీసీ మెరుపులో, ఎన్టీపీసీ మెరుగులో, ఎన్టీపీసీ వెలుగులో. ఎరువుల కంపెనీ సంతానగర్ ఎంతో బోసి నవ్వులు పంచెనో. రామగుండం నేడు పెద్దపల్లి జిల్లా ఘనకీర్తిని చాటెనో. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అడివాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనయో. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనవో. ఇరుగు రాష్ట్రాలకు ఇయ్యమందుకున్న ఇంపైన వంతెనలో, ఇంపైన వంతెనలో, ఇంపైన వంతెనలో. అరే రవాణా చేకూర్చే రాజధానికి నేడు రైలు కూత మార్గము, రైలు కూత మార్గమో, రైలు కూత మార్గమో. కోటి ఎకరాల మాగాని తడిపే బ్యారేజీ లేవుండెనో. ఎల్లంపల్లి ఎత్తు పల్లాలు దాటు గోదావరి ఉరికేసెనో. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనయో. పెద్దపల్లి జిల్లా పేరు గల్ల తల్లి ఎంత సుందరమైనదో అందాలు విరజిమ్మే అడివమ్మ గంధాలు ఎంత మధురమైనయో. సూపర్ సూపర్. ఇది పెద్దపల్లి జిల్లా పాట. ఎక్సలెంట్, చాలా బాగుంది. రాజనరసన్న, ఇప్పుడు అన్ని మనం ఆల్మోస్ట్ నేను అడిగిన పాటలన్నీ వాడినావు. ఈ వ్యవసాయం పనుల కాడ కానీ, వ్యవసాయం పనుల కాడ కానీ, వాటి పనిముట్ల కాడ కానీ నీ కాడ ఏదైనా పాట ఉన్నదా? అబ్బా సూపర్, గుర్తు చేసినావు. దయా నరసింగ్ అన్న గారు ఈ మధ్య కాలంలో పొలాలలో దున్నటానికి ట్రాక్టర్లు వచ్చినాయి. వరి జరగొట్టడానికి ట్రాక్టరే, ఏది కావాలన్నప్పుడు ట్రాక్టర్ వచ్చింది. అసలు మూలన పడిపోయింది. కలెక్టర్ ఆఫీస్ లో పెట్టుకున్నారు. మన కలెక్టర్ ఆఫీస్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ అప్పుడే కాదు, పండుగలప్పుడు కూడా ఏదో అలంకారానికి పెడుతున్నారు. థర్మకోల్ పెట్టి బండ్లకు రంగులు వేసి నిజంగా బండ్లు ఉన్నట్టు, కాలేజీలలో పొంగల్ చేస్తున్నప్పుడు పోరగాలు ఫోటోలు దిగినట్టు. ఇప్పుడు ఎడ్ల బండి గందుకే మనకి వస్తుంది. ఇప్పుడు కచ్చలము అది వెనకడిది మర్చిపోవద్దని కలెక్టర్ ఆఫీస్ లా దాన్ని రైతులు మర్చిపోద్దని అక్కడ పెట్టిర్రు. బొమ్మ నిజంగా పెట్టిరా? నిజంగా కచ్చలం, చిన్న కచ్చలం, పెద్ద కచ్చలం. మరి ఎడ్లు అట్నే ఉంటాయి ఆడ? ఎడ్లు లేవు, ఎడ్లు లేవా? కచ్చలం ఉండదు ఓన్లీ. ఓకే, ఆ ఎడ్ల కచ్చలం మీనే దయా నరసింగ్ అన్న రాసినటువంటి పాట. ఓకే. నేను ఎడ్ల బండి కచ్చురాన్ని, రైతు వ్యవసాయానికి బతుకు బండిని, బాధల్లో బతికటి కూలినాలోళ్లకు భరోసిచ్చే మెతుకు బండిని. నేను ఎడ్ల బండి కచ్చురాన్ని, రైతు వ్యవసాయానికి బతుకు బండిని. నేను ఎడ్ల బండి కచ్చురాన్ని, రైతు వ్యవసాయానికి బతుకు బండిని. బాధల్లో బతికేటి కూలినాలోళ్లకు, బాధల్లో బతికేటి కూలినాలోళ్లకు భరోసిచ్చే మెతుకు బండిని. నేను ఎడ్ల బండి కచ్చురాన్ని, రైతు వ్యవసాయానికి బతుకు బండిని. నేను ఎడ్ల బండి కచ్చురాన్ని, రైతు
రైతు వ్యవసాయానికి బతుకు బండిని ఇరుసు తొలుపుకు పూతలొద్దిన మండిగముకు మనసిచ్చిన ఇరుసు దొరుకుకు పూతలద్దిన మండిగముకు మనసిచ్చిన రేపు చక్రాల టీకుటాకును తేగు చక్రాల టీకుటాకును రేపు కమ్ముల చుట్టూ గుద్దును ఎడ్ల బండి కచ్చురాన్ని రైతు వ్యవసాయానికి బతుకు బండిని నేను ఎడ్ల బండి కచ్చురాన్ని రైతు వ్యవసాయానికి బతుకు బండిని గడ్డి వాములా ఎత్తుకుంటాను బుద్ధి జీవులా సోపతైతను గడ్డి మామూలా ఎద్దుకుంటాను బుద్ధి జీవులా సోపతైతను మట్టి జీవుల మట్టి మనుషుల గెలుచుకుంటాను మట్టి మనుషుల తోడుకుంటాను ఎట్టి మనుషుల గెలుచుకుంటాను నేను ఎడ్ల బండి కచ్చురాన్ని రైతు వ్యవసాయానికి బతుకు బండిని నేను ఎడ్ల బండి కచ్చురాన్ని రైతు వ్యవసాయానికి బతుకు బండిని నేను ఎడ్ల బండి కచ్చురాన్ని రైతు వ్యవసాయానికి బతుకు బండిని నేను ఎడ్ల బండి కచ్చురాన్ని బతుకు బండిని నేను ఎడ్ల బండి కచ్చురాన్ని రైతు వ్యవసాయానికి బతుకు బండిని ఇది ఎడ్ల బండి కచ్చరం పాట చరిత్ర ఎడ్ల బండి కచ్చరం చరిత్ర ఇప్పుడు అందరూ మరి ఒక సోపతి పోతారు, నువ్వు కూడా పట్టినావా తోప? ఏతోవా ఇప్పుడు సోపతి నడుస్తుంది కానీ కవులు కళాకారుల మధ్యలో ఇప్పుడు మేము మాదిగోళ్ళం, మేము మాలోళ్ళం, ఇవన్నీ వర్గీకరణ ముచ్చట, పంచాయతీలు, పెద్ద పెద్ద కళాకారులు అందరూ ఇక మాకు వర్గీకరణ కావాలని వచ్చేటోళ్ళు, లేదు లేదు మాకే జరగాలనేటోళ్ళు, ఇక అసలు ఉపకులాలం మేము లెక్కకేలేము అనేటోళ్ళు ఈ పంచాయతీలలో ఉన్నావా మరి? ప్రస్తుతానికైతే లేను, ఆ పంచాయతీలలో నేను లేను. వర్గీకరణకు మద్దతు ఉన్నావా? ప్రస్తుతానికి ఆ పంచాయతీలో నేను లేను. లేవు. సో ఆ పంచాయతీ పని కూడా లేదు. అంటే వాళ్ళు చేసేటోళ్ళు చేసుకొని మనం చేసేటోళ్ళని మనం తప్పు పట్టద్దు కదా. కొన్నిసార్లు వాళ్ళు చేసుకుంటూ పోతారు, మనం చూసుకుంటూ పోవాలి, అంతే, చేసేది ఉండదు. అంటే చేస్తారు వాళ్ళు చేసుకొని, చేసేటోళ్ళు మనం అడ్డాన్ని మనం సపరేట్గా ఉండాలి అంతే, వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు దానికి ఏమైనా ఊరూర పాటలు ఇస్తారు కదా, అట్లా ఏమైనా పాట పాడుతావా మరి? ఆ దండోరా సంబంధించినటువంటి పాటలు అంటే వర్గీకరణకు సంబంధించినటువంటి పాట ఆ మిత్రన్న రాసిండు పాట. మిత్రన్న మంచి పాట రాసిండు, విమలక్క వాడింది ఆ పాట, నేను కూడా పాడతా. ఇంకా మరి అదొక్కటి వాడు దూరం పోవాలి, నేను ఎలా తప్పుతుంది. అరే మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాట వరుసగిచ్చిన హక్కుల మాటకైన దక్కాలని మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాట వరుసగిచ్చిన హక్కుల మాటకైన దక్కాలని మాది గోళ్ళ మానవ హక్కుల దండోరేసి మానవ హక్కుల దండోరేసి బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాకముందే బౌద్ధమైన రాకముందే బౌద్ధమైన రాకముందే అరే బుద్ధి జ్ఞానం అందించిన బౌద్ధమైన రాకముందే బౌద్ధమైన రాకముందే బౌద్ధమైన రాకముందే మురికి గడికి శుద్ధి నేర్పి రోగాల నరికట్టినోళ్ళ రోగాల నరికట్టినోళ్ళ రోగాల నరికట్టినోళ్ళ సచ్చిన గోదను సాపు చేసి సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి సమాజానికి మేలు చేసి ఆలోచనకు పదును పెట్టి ఆరే కత్తి చేసినోళ్ళ సుద్దారోళ్ళ నుండి చేసి పంచములాని ముద్ర పెట్టి మాది గోళ్ళ మాది గోళ్ళ మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి 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 రెండు జన్మల గొప్పలాగు తోలు జంజర ముగులాడే తోలు జంజర ముగులాడే తోలు జంజర అరే రాజుల వీడ ఖడ్గం తోలువరలో దాగుండుండే తోలువరలో దాగుండుండే తోలువరలో దాగుండు అరే బుర్రమిసాల భూసామికి కిరుసపులా సోకు చేసి కిరుసపులా సోకు చేసి కిరుసపులా సోకు చేసి పండుగైన పబ్బమైన గీతోలు డబ్బేమోగే నాని మాది గోళ్ళ అరే మాది గోళ్ళ చాల్ మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాట వరుసకి ఇచ్చిన హక్కుల మాటకైన దక్కాలని మాది గోళ్ళ డప్పు మాది గోళ్ళ మాది గోళ్ళ డప్పులొచ్చనే మానవ హక్కుల దండోరేసి మాది గోళ్ళ డప్పు మొగాలే ఆడ మొగాలే కామాయి మాది గోళ్ళ డప్పు మొగాలే ఆడ మొగాలే కామాయి రాటు దేలి పోరులోనా
రాజ్యం కోసం నడుము గట్టి మాది గోళ్ళ డప్పు మొగాలే ఆడ మొగాలే కామాయి మాది గోళ్ళ డప్పు మొగాలే. సూపర్ సూపర్ రాజనరసన్న, అద్భుతం, అదరగొట్టినవు. పాట ఎప్పుడైనా నిప్పుల దండోరై ప్రజల వైపు, న్యాయం వైపు, ప్రజా పాలకుల వైపు, మంచి ఉంటే మంచి, ప్రజల వైపు చెడు ఉంటే చెడు చెప్తే అందుకే కళాకారులు పాట సిద్ధంగా ఉండాలని తెలియజేస్తూ అద్భుతమైన పాటలు పాడి మన తెలంగాణకి సమయం ఇచ్చిన రాజనరసన్నకి పెద్దపల్లి జిల్లా మన తెలంగాణ తరపు నుంచి వందనాలు తెలియజేస్తూ నమస్తే. మళ్ళీ కళాకారులతో మళ్ళా కలుద్దాం.